ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు రేట్లు తగ్గుతాయి రేట్లు అయితే ఎక్కడా డౌన్ అయితే కనిపించట్లేదు, ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తుంది కానీ ఫ్యూచర్లో. సో వీళ్ళ పరిస్థితి ఏంటి మేడం అంటే మీరు అన్నారు ఇందాక ఒక మాట, ఒకప్పుడు 10,000కి స్క్వేర్ యార్డ్ దొరుకుతున్నప్పుడు ఇంకా తగ్గుతుంది వెయిట్ చేయండి అని చెప్పి 6,000కి వస్తుంది, కాస్త అది 16,000కి వెళ్ళిపోయింది. అలాంటి పరిస్థితులు ఇప్పుడు నడుస్తున్నాయి అనుకోవచ్చు. ఇప్పుడు అలాంటి పరిస్థితులే నడుస్తున్నాయండి. ఏ బిల్డర్ కూడా ప్రైసెస్ అయితే తగ్గియట్లేదు. ఎందుకంటే వెన్ హైదరాబాద్ సిటీ ఈస్ గ్రోన్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ అబౌట్ ముంబై ఒకప్పుడు ఏంటంటే ఇట్ వాజ్ నాట్ మెంట్ ఫర్ ఓన్లీ ముంబై పీపుల్, అంటే అవుట్ సైడ్ నుంచి చాలా మందిని అట్రాక్ట్ చేశారు. ఎందుకంటే వాటికి పోర్ట్ ఉండింది. ఓకే, సీ పోర్ట్ వల్ల ఏమవుతుందంటే బిజినెస్ అనేది ఒక బిజినెస్ హబ్ అయింది. ట్రేడర్స్ కానీ రీటైల్ బిజినెస్ పీపుల్ కానీ ఎవరికి ఏం కావాలన్నా పోర్ట్కి వెళ్ళాలి. ఎందుకంటే ఎక్స్పోర్టెడ్ గుడ్స్ ఎనీథింగ్ ఇంపోర్ట్ అయినా ఎక్స్పోర్ట్ అయినా పోర్ట్ త్రూవే జరుగుతుంది. సో సిమిలర్లీ ఈజ్ విత్ హైదరాబాద్. ఒకప్పుడు డెవలపింగ్లో ఉండే, ఆ డెవలపింగ్ టైంలో మనం కొనుక్కోలేదు. ఇప్పుడు ఫుల్లీ డెవలప్ అయిపోయినాక అరే హైదరాబాద్ నా చేతిలో లేదు జారిపోయిందంటే ఇట్ ఈస్ వేస్ట్. బికాస్ ఈ స్టేజ్లో అంటే ఇప్పుడు హైదరాబాద్ ఈజ్ వెల్ డెవలప్డ్ కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ ఈజ్ అట్రాక్టింగ్ పీపుల్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఇప్పుడు మీరు ఏ గేటెడ్ కమ్యూనిటీ హై రైజ్ అపార్ట్మెంట్స్ కన్నా వెళ్ళండి, మ్యాక్సిమం నార్త్ పీపులే ఉంటారు మీకు. ఎందుకంటే వాళ్ళకి నార్త్లో ఈ ప్రైజెస్లో వాళ్ళకి దొరకదు, అక్కడ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో వాళ్ళకి ఆ ప్రైస్ ఈ ప్రైస్తో కంపేర్ చేసుకుంటే దే ఫైండ్ హైదరాబాద్ వెరీ చీప్. అక్కడ ఒక 800 SFT ఫ్లాట్ కొనాలంటే ఇన్ ప్లేసెస్ లైక్ ముంబై కానీ నోయిడా కానీ 2 crores తక్కువ మీకు రాదు. ఓకే, ద మినిమమ్ సైజ్ టు బై ఎ ఫ్లాట్ ఇన్ దోస్ ఏరియాస్ ఇస్ 3 to 4 crores. కానీ ఇప్పుడు కూడా మనకి హైదరాబాద్లో 2 crores పెడితే ఫ్లాట్ వస్తుంది. సో అక్కడ నుంచి జనాలు ఇక్కడికి అట్రాక్ట్ అవుతున్నారు. కానీ హైదరాబాద్లో లోకల్ పీపుల్ ఏంటంటే అరే 5,000 SFT ఉంటే 6,000 SFT ఉంటే 10,000 12,000 13,000 అంటే దే కెనాట్ డైజెస్ట్. ఎందుకంటే దే కెనాట్ అంటే వాళ్ళంతా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇప్పుడున్న పరిస్థితిలో ఓన్లీ ద అవుట్ సైడర్స్ ఆర్ కమింగ్ అండ్ బయింగ్ ప్రాపర్టీస్ ఇన్ హైదరాబాద్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్లో మనం ఏదైతే ప్రీమియం ప్రాజెక్ట్స్ చూస్తున్నామో, ఓకే, లైక్ ప్రాజెక్ట్ కాల్డ్ ఎస్ 99, అరబిందో వాళ్ళది ఉన్నాయి, ఇప్పుడు గోద్రేజ్ ఇస్ కమింగ్ అప్ అట్ కోకాపేట్. ఇవన్నిటికీ వాళ్ళ టార్గెటెడ్ కస్టమర్స్ ఆర్ నాట్ హైదరాబాదీస్, దే ఆర్ టార్గెటింగ్ బిజినెస్ పీపుల్ ఆల్ ఓవర్ ఇండియా. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ ఇస్ బికమ్ ఏ స్టేబుల్ సిటీ వేర్ పీపుల్ కెన్ కమ్ అండ్ మైగ్రేట్ అండ్ స్టే. స్పష్టమైన మార్పు అయితే కనిపిస్తుంది చాలా అండి, ఎక్స్పెక్ట్ చేసే కంటే కూడా చాలా ఎక్కువ మార్పులు కనపడుతున్నాయి. ఎస్, మేము కూడా మధ్యలో చాలా బెదిరిపోయాం, ఎందుకంటే మార్కెట్ పడిపోయింది, క్లాష్ అయిపోయింది, హౌ వుడ్ ద మార్కెట్ సర్వైవ్ అని. కానీ లాస్ట్ 6 to 7 months మేము మొత్తం తీసుకొని చూస్తే ఇట్స్ నాట్ లోకల్ మార్కెట్, ఇట్స్ ద అవుట్ సైడ్ మార్కెట్ విచ్ ఇస్ క్యాప్చరింగ్ హైదరాబాద్. సో ఆ రకంగా చూస్తే వీఆర్ వెరీ ప్రౌడ్. ఎందుకంటే మా ఇండస్ట్రీలోనే ఇంత గ్రోత్ ఉండటము, గ్లోబల్ రికగ్నిషన్ రావటము, ట్రంప్ లాంటి వాళ్ళు వచ్చి హైదరాబాద్లో ప్రాజెక్ట్స్ చేయటం అనేది ఇట్స్ నాట్ ఎ కామన్ థింగ్. ట్రంప్ ప్రాజెక్ట్ ఇప్పుడు మీరు చెప్పారు, హైదరాబాద్ ఫస్ట్ ప్రాజెక్ట్, ఆల్రెడీ అంతకుముందు ఇండియాలో 3 ప్రాజెక్ట్ చేశారండి. సో డైరెక్ట్ గా ట్రంప్ దగ్గర నుంచే ఇదంతా నడుస్తుంది? లేదండి, దే ఆర్ కనెక్టెడ్ విత్ ఇండియన్ రియల్ ఎస్టేట్ కంపెనీస్. వేరే ఒక ఇండియన్ రియల్ ఎస్టేట్ కంపెనీతో, ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్ ఎందుకంటే అది ఇంకా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఇంకా పర్మిషన్ స్టేజ్లో ఉంది. దే ఆర్ టైడ్ అప్ విత్ ఇండియన్ బేస్డ్ కంపెనీ, రియల్ ఎస్టేట్ కంపెనీ. వాళ్ళతో పాటు వీళ్ళు ఇది ఇక్కడ చేస్తారు. వీళ్ళంతా క్యాష్ రిచ్ బిల్డర్స్ అండి. క్యాష్ రిచ్ బిల్డర్స్ దే విల్ మేక్. ఓకే, ఆల్రెడీ దాని మీద ఏదో చిన్న కేసు కూడా పడింది దట్ వన్ ఆఫ్ ద ల్యాండ్ లార్డ్స్ హ్యాస్ నాట్ గివెన్ అని. బట్ ఐ సమ్హౌ ఫీల్ దే విల్ ఓవర్కమ్ ఆల్ దీస్ థింగ్స్. ఎందుకంటే ఒక కంపెనీలో క్యాష్, ఇఫ్ ద కంపెనీ ఇస్ క్యాష్ రిచ్, వాళ్ళు కొనుక్కొని చేసేంత దమ్ము ఉంది అంటే ప్రాజెక్ట్ ఆగదండి. ఈ అగ్రిమెంట్స్ చేసుకొని డెవలప్మెంటల్ ప్రాపర్టీస్లోనే మీకు ఇష్యూస్ వస్తాయి. కానీ ఒక ప్రాజెక్ట్లో ల్యాండ్ నేను కొనుక్కొని నేను కన్స్ట్రక్ట్ చేస్తున్నాను అన్నప్పుడు అలాంటి క్యాష్ రిచ్ బిల్డర్స్కి ఇష్యూ రాదు. అండ్ ట్రంప్ ఈస్ ఎ గుడ్ బ్రాండ్ కాబట్టి డెఫినెట్లీ పీపుల్ విల్ బై. అండ్ మైట్ బీ ఇప్పుడు దుబాయ్లో ఎట్లయితే వేరే కంట్రీస్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ట్రంప్ ఆల్సో వుడ్ హ్యావ్ ప్లాన్ సంథింగ్ లైక్ దాట్. ఎందుకంటే హైదరాబాద్ అనేది ఇప్పుడు వరల్డ్ క్లాస్లోనే నంబర్ 1 అయింది. మీకు విషయం చెప్తే మీరు చాలా బెదిరిపోతారు. అదేంటంటే మొత్తం వరల్డ్ సిటీస్లో హైదరాబాద్ స్టాండ్స్ 7th place ఇన్ CCTV సర్వేలెన్స్. అంటే మొత్తం వరల్డ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఓకే, ఏషియన్ కంట్రీస్ కూడా కాదు, ఇండియాలో 100% CCTV సర్వేలెన్స్, దాంట్లో 60% CCTV కెమెరాస్ ఆర్ ఇన్ హైదరాబాద్. అంటే మిగతా మొత్తం సిటీస్లో చూస్తే ఓన్లీ 40% కెమెరాస్ ఉన్నాయి. అదే మీకు హైదరాబాద్లోనే మొత్తం టోటల్ 60% అంటే జస్ట్ ఇమాజిన్ ద సేఫ్టీ ఆఫ్ ద పీపుల్ లివింగ్ హియర్. సో ఒక సిటీ ఎక్స్పాండ్ అవ్వడానికి ఇట్స్ నాట్ జస్ట్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్.
ఇప్పుడు కూడా రాత్రి 2కి 3కి మన ఈ హైటెక్ సిటీ గచ్చిబౌలి రోడ్స్లో చూస్తే ఇప్పుడు కూడా మీకు కొంచెం ట్రాఫిక్ రద్దీయే కనపడుతుంది. ఎందుకంటే అంత పీపుల్ ఆ టైంలో మూవ్ అవుతున్నారంటే అంత సేఫ్టీ మెజర్స్ ఉన్నాయి హైదరాబాద్లో. ఇప్పుడు మొన్న ఒక బాచుపల్లిలో ఒక అబ్బాయిది యాక్సిడెంట్ అయ్యింది. స్కూల్ బస్ దిగంగానే టిప్పర్ లారీ వచ్చి ఎక్కింది. అది ఎవరు కెమెరాలో క్యాప్చర్ చేయలేదండి. కానీ మీ మీడియా వాళ్ళు ప్లే చేసే ఫుటేజెస్ ఫ్రమ్ ద సీసీటీవీ కెమెరా ఫ్రమ్ దట్ ఏరియా. అంటే ఎవ్రీ మూమెంట్ ఈస్ క్యాప్చర్డ్. ఇప్పుడు నేను బయటకు వెళ్తున్నాను, నేను ఈ కెమెరా ఆ కెమెరాలో పడతానని కాదు, ప్రతి కెమెరా ఇన్ మై నా జర్నీలో. ఎస్, సో 365 degrees you are under surveillance. సో సేఫ్టీ ఆల్సో మ్యాటర్స్ ఫర్ ఎ సిటీస్ ఎక్స్పాన్షన్. అది మనకి హైదరాబాద్లో ఉంది. సో దేర్ ఈస్ నో పాయింట్ ఇన్ పీపుల్ బ్యాకింగ్ అవుట్ అనమాట ఇక్కడ. సో నెక్స్ట్ ప్రశ్న మేడం. సో ప్రజెంట్ మార్కెట్లో డిమాండ్ దేనికి ఎక్కువ ఉంది మేడం? అంటే మార్కెట్ పడిపోయింది అంటున్నారు. సో మార్కెట్ జరగాల్సింది గ్రౌండ్ లెవెల్లో కాస్త జరుగుతుందని చెప్పి మనం వింటూనే ఉన్నాం. అంటే ఓపెన్ ఫ్లాట్స్ ఆర్ విల్లాస్ కావచ్చు, లేకుంటే అపార్ట్మెంట్స్. ప్రజెంట్ ఈ టైంలో దేనికి ఎక్కువ డిమాండ్ నడుస్తుంది? ఓపెన్ ప్లాట్స్ అండ్ విల్లా ప్లాట్స్. విల్లాస్కి ఎక్కువ డిమాండ్ ఉందండి. ఎందుకంటే హై రైస్ స్కై స్కేపర్స్ కూడా హైదరాబాద్కి అలవాటు లేదు కాబట్టి హై రైస్ బిల్డింగ్స్లో చాలా ఇష్యూస్ కనపడుతున్నాయి. సో పీపుల్ ఆర్ ఆప్టింగ్, అంటే డబ్బులు ఉన్న వాళ్ళు విల్లా ఆర్ విల్లా ప్లాట్స్కి వెళ్తున్నారు. కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఆల్రెడీ వాళ్ళది సెగ్మెంట్ ఇప్పుడు ఓపెన్ ప్లాట్స్లోకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మార్కెట్ ప్రెసెంట్ ట్రెండ్ ఏముంది అంటే విల్లా ప్లాట్స్, విలాస్ అండ్ వీ ఆల్సో హ్యావ్ ఏకర్స్. అంటే జనాలు ఎకరాలలో కొంటున్నారు ల్యాండ్. సో ఆ ఒక కాన్సెప్ట్ ఇప్పుడు చాలా వచ్చింది.